మన హైదరాబాద్లో ఉన్న సూపర్ ఉమెన్స్ని కలవడానికి వెళ్తున్నా. శుభ తనకు ఒక ఛానల్ కూడా ఉంది, యూట్యూబ్ ఛానల్. అలాగే ముందు సూపర్ మామ్ అనాలి. ఇప్పుడు థర్డ్ పర్సన్ని మీట్ అవుతున్నా. తను ఎవరో కాదు, మిస్ ముకుంద ప్రియా. ఫోర్త్ పర్సన్ని మీట్ అవ్వడానికి వచ్చాను. తను ఎవరో కాదు, రేఖా మ్యామ్. హాయ్ మ్యామ్. హాయ్ హలో నమస్తే పీపుల్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోటోగర్ల్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇన్స్టా ఫ్యామిలీ అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ దివాళీ. నేను ఎవరో తెలియకుండా, నా బ్యాక్గ్రౌండ్ ఏం తెలియకుండా, నా ఫేస్ తెలియకుండా ఎన్ని రోజులు చాలా సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేసినందుకు. అండ్ ఫర్దర్ కూడా ఈ సపోర్ట్ మీ నుంచి వస్తుందని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఇన్ని రోజులు నేను ఫేస్ ఎందుకు హైడ్ చేసుకున్నానంటే, ఒక అబ్బాయి మోటో బ్లాగింగ్ చేస్తా అంటేనే అతి కష్టం పైన ఒప్పుకుంటారు. అలాంటిది అమ్మాయి అంటే అంత ఈజీగా ఒప్పుకోరు కదా. సో దానివల్ల అనేది నా ఫేస్ హైడ్ చేసుకున్నాను. నాకంటూ ఏదైనా సాధించాక, నాకంటూ ఒక పేరు వచ్చాక ఇంట్లో చెప్పి ఒప్పిద్దాం అనుకున్నా. బట్ నా బ్యాడ్ లక్ ఏందో, బ్యాడ్ లక్ అనుకోవాలో గుడ్ లక్ అనుకోవాలో తెలియదు. బట్ నాకు ఒకరు చెడు చేద్దామని నన్ను మా ఇంట్లో రాంగ్ వేగా ప్రూవ్ చేశారు మా విలేజ్ వాళ్ళు. బట్ చాలా థ్యాంక్స్ వాళ్ళకి. నాకు అది గుడ్ లక్ అయి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. అండ్ చాలా థ్యాంక్స్ మామ్, డాడ్, లవ్ యూ సో మచ్. నా ప్యాషన్ని నన్ను అర్థం చేసుకొని నన్ను ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్, లవ్ యూ సో మచ్ ఇద్దరికి. అండ్ ఇప్పటికే చాలా లేట్ అయింది, సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మోటో వ్లాగింగ్ కాదు, మన హైదరాబాద్లో ఉన్న సూపర్ ఉమెన్స్ని కలవడానికి వెళ్తున్నా. మన హైదరాబాద్లో చాలామంది ఉన్నారు, బట్ ఒకటే రోజు అందరినీ కలవాలంటే కుదరదు కదా. సో నాకు టచ్లో ఉన్న ఒక 5-6 మెంబర్స్ని కలుస్తున్నాను. అండ్ ఇప్పుడు వాళ్ళ గురించి ఏంటో నేను ముందు చెప్పాను, వాళ్ళని కలిసాక వాళ్ళ ముందే నేను చెప్తాను. అండ్ వీళ్ళని కలిసే ముందు నా ఫ్యామిలీ మెంబర్తో కూడా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. అండ్ ఈ మోటో బ్లాగింగ్ ఫీల్డ్కి వచ్చాక ఇన్స్టా, యూట్యూబ్లో చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు, బట్ కొంతమంది నాకు ఫ్యామిలీ అయ్యారు. ఈవెన్ నేను బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. సో వాళ్ళు చాలా బాగా నాకు కనెక్ట్ అయ్యి ఈవెన్ నా ఫ్యామిలీ మెంబర్గా ఒకరు అయ్యారు. వాళ్ళు ఎవరో నేను ఇప్పుడు చూపించాను, వెళ్ళాక చూద్దాం. చూశారు కదా, మెట్రో అయిందని షాక్ అవుతున్నారా? యాక్చువల్లీ గోల్డెన్ కోట్ల సిరీస్లో రాజస్థాన్ గుజరాత్ బార్డర్లో నా బైక్ రిపేర్ వచ్చింది కదా, అది చేపిద్దామంటే కొంచెం మనీ బడ్జెట్ ఎక్కువ ఉంది. బట్ నా దగ్గర అయితే అంత మనీ లేదు, చేపించలేదు. ఫోన్స్ కానీ ఓగో కానీ ఏదైనా బుక్ చేద్దాం అనుకున్నా, బట్ అన్నీ 0 అని చూపిస్తున్నాయి, ఎక్కడ లేదు. నా డే వచ్చేసి అయితే మెట్రోతో స్టార్ట్ అవుతుంది, బట్ చాలా ప్లేసెస్ ఉన్నాయి తిరగాల్సింది. ప్రజెంట్ ఇప్పుడైతే మెట్టుగూడకి వెళ్ళాలి. మెట్టుగూడకి వెళ్ళాక మీట్ అవుదాం. ఇట్లా ఫైనల్లీ మెట్టుగూడ అయితే సేఫ్గా రీచ్ అయ్యాను. మనకు ఫస్ట్ ఫెస్టివల్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఫ్యామిలీ. బట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళే పరిస్థితిలో నేను, మామ్, డాడ్, అన్నయ్య వాళ్ళందరూ ఇంటి దగ్గర ఉన్నారు. నాకు యూట్యూబ్లో అండ్ ఇన్స్టాలో ఈ ఫీల్డ్కి వచ్చాక చాలామంది పరిచయం అయ్యారు, బట్ కొంతమంది అయితే నాకు బాగా కనెక్ట్ అయ్యి నాకు ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. వాళ్ళు ఎవరో చూపిస్తాను. పాపం నేను వస్తున్నట్టు వాళ్ళకి కూడా తెలియదు. ఫైనల్లీ అయితే రీచ్ అయ్యాం. చూద్దాం ఎవరు వచ్చారు. చెప్పాను కదా ఫస్ట్ డే. అన్నయ్య హ్యాపీ దివాళీ. నేను చెప్పాను కదా అన్నయ్య, రిటమ్ అన్నయ్య. చెప్పు, నువ్వు దాన్ని కొరికినావు, దాని జోలికి దాని జోలికి ఘోరం కొరికింది. అరే కొరుకుతుంది, ఈ ఇద్దరికి పడదు, వీళ్ళిద్దరికి అస్సలే పడదు. మస్తు ఇది దానికి మంచిగా పట్టలేదు, అది దీనికి వచ్చిన పట్టలేదు, దీనికి ఇది దానికి మంచిగా పట్టలేదు. ఇద్దరికి ఇద్దరు ఉంటారు. అండ్ ఈరోజు బ్లాగ్లో మనం సూపర్ ఉమెన్స్ని కలుద్దామని చెప్పాను కదా. సో నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, ఎప్పుడెప్పుడు కలుస్తానా అని.
అండ్ తనను మీట్ అయ్యే ముందు నేను తన గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. అసలు ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు. పక్క గల్లి పోయినంత ఈజీగా తను పాకిస్తాన్ వెళ్ళొచ్చింది సోలోగా. అండ్ రన్నింగ్ ఏరోప్లేన్ నుంచి స్కై డైవింగ్ చేసింది, స్కూబా డైవింగ్ చేసింది. అండ్ తను సోలోగా చాలా కంట్రీస్ తిరిగింది. హలో. అండ్ సూపర్ ఉమెన్లో నేను ఫస్ట్ పర్సన్ని మీట్ అయినా అని చెప్పాను కదా, తను ఎవరో కాదు, శుభ. తనకు ఒక ఛానల్ కూడా ఉంది, యూట్యూబ్ ఛానల్. మ్యామ్ ఒకసారి మీకు పూర్తి పేరు చెప్తారా? నా పేరు శుభ. నా ఛానల్ పేరు అయితే శుభ వీరప్పనేని. ఓకే. యాక్చువల్లీ మీకు పాకిస్తాన్ వెళ్ళాలన్న ఐడియా ఎలా వచ్చింది? యాక్చువల్లీ ఏంటంటే మేబీ మీరే ఫస్ట్ ఉమెన్ అనుకుంటా. ఇప్పటివరకు అయితే నాకు తెలిసినంతవరకు ఉమెన్స్ ఎవరు వెళ్ళలేదు పాకిస్తాన్ ట్రావెలర్. మేబీ మీరే ఫస్ట్ పర్సన్ అనుకుంటా. ఓకే. సో యాక్చువల్లీ ఏమైందంటే నేను వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు అక్కడ పాకిస్తానీస్ కనిపించేవాళ్ళు. అంటే నేను ఇండియన్స్ అనుకునే అప్రోచ్ అయ్యేదాన్ని, మనలాగే ఉండేవాళ్ళు అనమాట సేమ్. వెళ్ళి మీరు ఎక్కడి నుంచి అంటే నేను నార్త్ ఇండియాలో చెప్తారనుకునేదాన్ని. చూస్తేనేమో వాళ్ళు పాకిస్తాన్ అనేవాళ్ళు. సో అందరం సేమ్ ఉన్నాం కదా అని అనిపించేది. సో కానీ నేను అక్కడ మీట్ అయింది చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు, బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు. కంట్రీలో రెగ్యులర్గా నార్మల్ లైఫ్ లీడ్, అంటే నార్మల్ లైఫ్ అంటే నార్మల్గా మన దాకా ఫార్మింగ్ చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు అక్కడ ఏమి వేరే కంట్రీస్లో నాకు కనపడలేదు. సో పాకిస్తాన్ బార్డర్లో ఉంటుంది కర్తార్పూర్ అని. సో అక్కడికి వెళ్ళే ఆపర్చునిటీ ఉందని తెలియగానే అన్ని టైప్స్ ఆఫ్ మనుషుల్ని కలవచ్చు కదా ఒకసారి పాకిస్తాన్ నుంచి వెళ్ళాను. యాక్చువల్లీ మీకు అంటే ట్రావెలింగ్ పైన ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? నార్మల్గా అంటే మేము కూడా సోలోగా కొన్ని స్టేట్స్ దాటాలంటేనే మాకు కొంచెం భయం ఉంటుంది సోలో. అలాంటి మీరు ఇన్ని కంట్రీస్ తిరిగారు. అండ్ అసలు ట్రావెలింగ్ పైన ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? అలా ట్రావెలింగ్ చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అన్నమాట. అదే 8 స్కూల్స్ చేంజ్ చేశారు. సో ఏంటంటే ఎప్పుడు మన దగ్గర ట్రావెల్ చేయాలనుకున్న ఆప్షన్స్ ఉండవు, మనీ ఉండదు కదా. సో చిన్నగా ఏది వీలైతే అది వెళ్తూ ఉండేదాన్ని. ఒకప్పుడు ఎక్కువ ట్రావెల్ చేయలేనప్పుడు జస్ట్ ట్రైన్లో వేరే ఊరు వెళ్ళినా ట్రావెల్ అని ఫీల్ అయ్యేదాన్ని. సో వీలున్నంత ట్రావెల్ చేస్తూ వచ్చాను, ఎప్పటి నుంచో ఇష్టం అందుకని. అంటే నార్మల్గా అబ్బాయిలు అంటే అది కష్టం పైన ఒప్పుకుంటారు ఫ్యామిలీని. అండ్ ఈవెన్ మీకు మ్యారీడ్ కూడా అయిందని చెప్పారు కదా, వాళ్ళ ఇంట్లో ఎలా ఒప్పించారు? సో బేసిక్గా ఫస్ట్ అసలు మిమ్మల్ని మల్టీ టాస్క్ అనుకోవాలి. ఇటు జాబ్ ప్లస్ ఇది ఫ్యామిలీని చూసుకోవడం, ఇటు ట్రావెలింగ్. చాలా అసలు ఎలా వాళ్ళని మేనేజ్ చేసినా అర్థం అవ్వట్లేదు. ఏం లేదు, ఇది జస్ట్ ఉన్న టైంని డివైడ్ చేయటమే అంతే. నార్మల్ ఇలాంటి కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ప్యాషన్ అంతా సాక్రిఫై చేస్తారు, ఇలాంటి మొత్తం ఫ్యామిలీకి. అలాంటి మీరు జాబ్ చేసుకుంటా అండ్ ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటే ఇటు ట్రావెలింగ్ అంటే వేరే కంట్రీస్ కూడా తిరగడం అంటే ఇది ఒక మల్టీ టాస్క్ అసలు. అండ్ నార్మల్గా అంటే మీ టైం ముందు మీ గురించి కొన్ని తెలుసుకున్నాను. లైక్ అంటే రన్నింగ్ ఏరోప్లేన్ నుంచి స్కై డైవింగ్ చేయడం, స్కూబా డైవింగ్, అసలు చాలా గట్స్ ఉన్నాయి మీకు. మిమ్మల్ని అయితే నిజంగా చాలా మంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీరు కూడా చాలా ఇన్స్పైరింగ్. నాకు పక్కన పెట్టండి. నేను ట్రిప్కి వెళ్ళినప్పుడు బైకర్స్ ఉండేవాళ్ళు, అంటే ఎక్కువ అబ్బాయిని చూసేదాన్ని. నేనైతే లేహ్ లదాఖ్ వెళ్ళినప్పుడు, స్పీతి వ్యాలీ వెళ్ళినప్పుడు నేను చూసి అనుకుంటూ ఉండేదాన్ని, నేను బస్సులో కార్లో వెళ్తుంటేనే ఇంత చలిగా ఇంత కష్టంగా ఉంది, బైక్ మీద ఎలా వెళ్తున్నారు అని. సో మీరు యాక్చువల్లీ గ్రేట్. నాదే యాక్చువల్లీ అంటే మీకు వేరే కంట్రీస్ వెళ్ళడానికి నార్మల్ వెళ్తారు కదా, మాకు కూడా ఏదైనా వేరే ప్లేస్ని చూడాలంటే చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. దాంట్లో ఇంకా మాకు అలా ఏం అనిపించదు. ఓకే ఓకే, అదే చెప్పారు అక్కడ వాళ్ళు కూడా అడిగినప్పుడు. అండ్ అంటే ఇప్పుడు నార్మల్గా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకుని చాలా మంది ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఏమైనా సజెషన్ చెప్తారా? అలా సజెషన్ అంటే లైక్ సోలో ట్రావెల్ అయినప్పుడు ఎలాంటి ఇన్సిడెంట్స్, అంటే కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి కదా సోలోగా ట్రావెల్. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో ఒక అమ్మాయి సోలోగా ట్రావెల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ తను చాలా ధైర్యం ఉండాలి. సో అలాంటి ఏమైనా ప్రికాషన్స్ చెప్తారా అని? ప్రికాషన్ అయితే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సేమ్, అన్నీ ఆల్మోస్ట్ సేమే. నేనైతే ఎక్స్ట్రా తీసుకెళ్ళింది పెప్పర్ స్ప్రే ఒకటి పెట్టుకుంటాను. కానీ పెప్పర్ స్ప్రే ఏంటంటే ఎయిర్పోర్ట్స్లో కొన్ని చోట్ల తీసేయిస్తారు, అది కెమికల్ కాబట్టి ఎక్స్ప్లోసివ్ అని. సో పెప్పర్ స్ప్రే ఉంటే బెటరు. ఏదైనా హార్మ్ అయితే తీసేస్తారు ఎయిర్పోర్ట్లో. సో పెప్పర్ స్ప్రే ఒకటే నేను పెట్టుకున్నాను. ప్లస్ ఇంకొక
ఇంకొకటి ఏంటంటే కొత్త ఏరియాస్కి వెళ్ళినప్పుడు కొన్ని ప్లేసెస్కి వెళ్ళకూడదు అని ఉంటుంది అనమాట, కొన్ని డేంజరస్ ఉంటాయి. సో అవి ఏంటో తెలుసుకొని అక్కడికి వెళ్ళకూడని టైంలో వెళ్ళకుండా ఉంటే చాలు. అండ్ తన గురించి ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా, అండ్ తనకు ఛానల్ కూడా ఉంది. ఒకసారి మీ ఛానల్ నేమ్ చెప్తారా? శుభా వీరప్నేని ఆ ఛానల్. ఆ ఛానల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తే తనని కూడా ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ. తినలాగ్స్ కూడా ఫాలో అవ్వండి, చాలా బాగున్నాయి, చాలా బ్రేవ్ గా చేస్తుంది. అండ్ వన్స్ అగైన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. అండ్ మీకోసం కొన్ని గిఫ్ట్స్ తెచ్చాను. యాక్చువల్లీ మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఈవెన్ ఈరోజు దివాళీ ఇంత బిజీ టైంలో కూడా నాకు కొంచెం టైం ఇచ్చినందుకు. పర్లేదు, నాకు నేను కలవాలని చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మోటో బ్లాగర్ అది గర్ల్, సో కావాలి. అండ్ సూపర్ ఉమెన్లో ఫస్ట్ పర్సన్ని ఇందాక మీట్ అయ్యాను కదా, అండ్ ఇప్పుడు సెకండ్ పర్సన్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నా. అండ్ తనని సూపర్ ఉమెన్ అనడం కంటే ముందు సూపర్ మామ్ అనాలి. తను కూడా ఒక ట్రావెలరే. యాక్చువల్లీ తను మ్యారీడ్ అన్నమాట. ఒక అమ్మాయికి మ్యారేజ్కి ముందు తనకంటూ ఒక లైఫ్ స్టైల్, ఫ్యాషన్, గోల్ ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ ఎవ్రీథింగ్ వాళ్ళ ఫ్యామిలీ కోసం అనేది సాక్రిఫై చేస్తుంది. బట్ తన ప్యాషన్, తన లైఫ్ స్టైల్ని అన్నిటి అర్థం చేసుకొని తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళ హస్బెండ్ని అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాండ్స్ ఆఫ్ అసలు. అండ్ తను ఒక 1.5 year బేబీకి మామ్. తను ఇటు ఫ్యామిలీని అండ్ ఇటు ట్రావెలింగ్ని రన్నింగ్ని మేనేజ్ చేసుకుంటుంది. అసలు చాలా గ్రేట్ తను అయితే. అండ్ ఇప్పటికీ చాలా లేట్ అయింది. టైం వచ్చేసి 11 అవుతుంది. అండ్ ఈరోజు దివాళీ. ఇంకా దివాళీ అంటే మనకు తెలిసిందే కదా, ఫుల్ బిజీ విత్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి. అలాంటిది నన్ను కలుస్తానికి టైం ఇచ్చారు, అది నాకైతే చాలా హ్యాపీ. అండ్ ఇప్పుడు తన గురించి నేను చెప్పడం కన్నా ఇప్పుడు తనని మీట్ అయ్యి తన గురించి తెలుసుకుందాం. లెట్స్ ఫాలో. నేను సెకండ్ పర్సన్ని మీట్ అవుతా అని చెప్పాను కదా, తన గురించి నేను నాకు తెలిసింది చెప్పాను. ఇప్పుడు తనని మీట్ అయ్యి తన గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. తను ఎవరో కాదు, మన శ్వేత వదిన. నేను శ్వేత వదిన, మన రైట్ విత్ విజయ్ అన్న వాళ్ళ వైఫ్. అండ్ ఇప్పుడు తనకు కూడా ఒక ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్. నేమ్ వచ్చేసి శ్వేత తెలుగు వ్లాగ్స్. వదిన మీ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలనుకుంటున్నా, నిన్నే అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా. నా గురించి అంటే ఇంటర్వ్యూస్ అంటే మనకు అంత తెలియదు. Normal నార్మల్ గా చెప్తున్నా ఏంటంటే శ్వేత తెలుగు బ్లాగ్స్ మీ అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నా. తెలియని ప్లీజ్ తెలుసుకోండి. నా పేరు శ్వేత, బోర్న్ అండ్ బాటమ్ ఇన్ హైదరాబాద్. ఒకప్పుడు జాబ్ చేస్తుండే, తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు 1.5 year చిన్న బేబీ కూడా ఉంది. సో అలా ఉన్న తర్వాత కూడా ఫ్యామిలీ సపోర్ట్ తోని నా ప్యాషన్ ని ముందు తీసుకెళ్తున్నా. ఇది కొంతమందికి ఆడ్ అనిపిస్తుంది, కొంతమంది నన్ను మెచ్చుకుంటున్నారు. మెచ్చుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ, నచ్చని వాళ్ళు ప్లీజ్ అర్థం చేసుకొని ప్లీజ్ ట్రై చేయండి. ఉమెన్ అనక ముందు సూపర్ మామ్ అనాలి. రైట్, సూపర్ మామ్. అసలు కాదు వదినా, మీరు 1.5 year బేబీని వదిలేసి 1 month టఫ్ కదా అసలు. నార్మల్ గా అంటే కొంతమంది అనుకోవచ్చు, తను ఒక 1.5 బేబీని వదిలేసి తను నార్మల్ గా బయటకు వెళ్ళి ఏం సాధిద్దాం అనుకున్నారు. బట్ చూసే వాళ్ళకన్నా అది భరించే వాళ్ళకే తెలుస్తుంది ఎంత మిస్ అవుతామో మాకు తెలుసు. బట్ మనం మన పిల్లలకి కూడా ఇదొకటి నేర్పియాలన్న ఆలోచన. ఏదైనా మీ ప్యాషన్ ఉంటే దాన్ని ముందు తీసుకెళ్ళాలి. ఇవన్నీ హర్డల్స్ లాగా ఫీల్ అవ్వద్దు. రేపటి రోజు వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలంటే మన లైఫ్ కూడా చిన్నదే. సో మన లైఫ్ లీవ్ చేస్తూ మన తోటి వాళ్ళ లైఫ్ కూడా ప్రాపర్గా పెట్టాలంటే మనం ఫస్ట్ సంతోషంగా ఉండాలి. సో నా సంతోషం ఈజ్ ట్రావెలింగ్ అండ్ దట్ ఈస్ మై హస్బెండ్. అది మా ఫాదర్ వల్ల, ఇంకేం చెప్పలేదు. మనకైనా బండ్లు ఉన్నాయి, ఆయన నడకతోని చాలా తిరుగుతాడు. ఆయన ఒక్క సెకండ్ ఒక్క దగ్గర ఉంటారు. సో అలా తిరగాలి అన్న ఆలోచనతో నేను బయటికి. విజయన్న వాళ్ళ ఫ్యామిలీకి, విజయన్నకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఫ్యామిలీకి ముందు మనకంటే ఒక ప్యాషన్ గోల్ ఉంటుంది, బట్ ఫ్యామిలీ తర్వాత చేయాలంటే చాలా కష్టం. బట్ అందరు అలా ఉంటారు, కొందరు ఉంటారు కదా అనే చాలా అసలు వదిన ప్యాషన్ ని అర్థం చేసుకొని తనని సపోర్ట్ చేస్తున్నారు. సో నార్మల్ గా తను ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిందంటే రీజన్ మీరు. సో ఫర్దర్ కూడా అదే సపోర్ట్ ఇస్తారని నేను కోరుకుంటున్నా. అండ్ ఇప్పుడు చాలా మందికి మీరు ఇన్స్పైర్ అయ్యారు కదా కపుల్స్ గా, లైక్ రైడర్స్. ఐ ఎక్స్పెక్ట్ సో. అలా ఇన్స్పైర్ అయితే చాలా మంచిది. ఫర్దర్ ఇప్పుడు ట్రావెలింగ్ ఉమెన్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి మీరు ఏం చెప్తాం కానీ ఏమైనా చెప్తారా వాళ్ళకి? నేను యాక్చువల్ గా బ్లాగ్ చేయాలి, ఎందుకంటే కపుల్ అయినా కూడా ఒక ఫీమేల్ రైడర్ బయటికి పోయిందంటే చాలా చిన్న విషయాలు ఉంటాయి, బయటికి చెప్పలేకపోతాం మనం. బట్ మీ కో రైడర్స్ తో అవన్నీ షేర్ చేసుకోవాలని నేను మీకు చెప్తున్నాను. ఎప్పుడు ఏ ఇష్యూ ఉన్నా, మైట్ బి
ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా మీ హెల్త్ ప్రాస్పెక్టివ్ తోని మీ మెంటల్ స్ట్రెస్ వల్ల ఏదున్నా కూడా మీరు వాళ్ళకి చెప్పాలి, కోరైడర్స్ తో షేర్ చేసుకోవాలి. అప్పుడే మీరు ఎక్కడి వరకు డెస్టినేషన్ అనుకున్న ఆడ వరకు వెళ్ళగలుగుతారు. దట్ ఈస్ మై హంబల్ రిక్వెస్ట్ టు ఎవ్రీ ఫీమేల్ రైడర్ గోయింగ్ అవుట్. ఎందుకంటే అంత లాంగ్ జర్నీ రైడ్ చేయడమైనా పిల్లల్లా కూర్చోవడమైనా రెండు కష్టమే. సో నేను రెండు ఎక్స్పీరియన్స్ చేసిన. సో ఐ నో వాట్ ఈస్ అ పెయిన్ సిట్టింగ్ బిహైండ్. సో ఏదున్నా కూడా మీ కో రైడర్స్ కోఆర్డినేషన్ తోనే మీ రైడ్ సక్సెస్ రిక్వెస్ట్ వదిన, ఇప్పుడు విజయన పిల్లన్గానే కూర్చుంటారా లేకపోతే విజయనని కూడా పిల్లన్గా కూర్చొని తీసుకెళ్తారా? వీఆర్ కంఫర్టబుల్ విత్ బోత్ థింగ్స్. మా రెండు కంఫర్టబుల్. అంటే ఫర్దర్ మేము అనుకుంటున్నాం ఇన్ కేస్ మీకు కూడా ఒక ఛాన్స్ రావాలి, ఎలా విజయన మేము ఉత్తరాఖండ్ తీసుకెళ్లారు, విజయన నువ్వు వేరే స్టేట్ కి వెయిట్ చేస్తున్నాం. కొంచెం వెయిట్ చేస్తున్నా కొంచెం ఎందుకంటే లోకల్ తీసుకెళ్తా. లిల్లీ పైన చాలా సార్లు తీసుకెళ్తాను. అంటే సావిత్రిని తీసుకొని వెళ్ళాలి. చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు. విల్ ట్రై షూర్ ట్రై చేస్తా నేను. అండ్ ఫర్దర్ నేను కూడా వదిన తోటి ఒక రైడ్ చేద్దాం అనుకుంటున్నా, లిల్లీతో కాకుండా సావిత్రితో. ఇన్ కేస్ అన్న ఒప్పుకుంటే ఓకే, లేదంటే నైట్ దాన్ని ఐ థింక్ చేయాలంటే నువ్వు చాలా వెయిట్ చేయాలి. బికాస్ సావిత్రి ఇస్ వెరీ 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 బిజీ. చాలా బిజీ ఉంది సావిత్రి. వదిన ఒక్కరోజే కదా నైట్ కిడ్నాప్ చేసిద్దాం, అయిపోతుంది. మనం నైట్ ట్రావెల్ చేయం కదా ఇప్పుడు. నైట్ దాపెట్టిద్దాం, పొద్దున ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవచ్చు. విల్ ట్రై. నేను ట్రై చేస్తున్నా సావిత్రి కోసం, బట్ ఇట్స్ వెరీ బిజీ. నిన్ననే వచ్చింది ఒక 10 days తర్వాత. సో ఆల్రెడీ అది ప్రిపేర్డ్ ఉంది ఆమె రైడ్ కోసం. ఆమె పోయిందంటే మళ్ళీ వాపస్ ఎప్పుడు వస్తుందో సావిత్రికి తెలుసు, వాళ్ళ అందరికి తెలుసు విజయన్న అండ్ వదిన ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో. ఫర్దర్ వీళ్ళు హార్డ్ వర్క్ కి త్వరగా రిజల్ట్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందు వాళ్ళకి తీసుకెళ్తారని నేను అనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్. అండ్ తన ఛానల్ నేమ్ వచ్చేసి శ్వేత తెలుగు బ్లాగ్స్, కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఫాలో అయిపోండి. షూర్. అండ్ షీజ్ ఆల్సో వెరీ మచ్ ఒక సింగల్ ఆయమ ఫ్యాషన్ కోసం ఆయమ జాబ్ చేసుకుంటా సేవింగ్స్ చేసి అలా ఏమైనా చేసి ఈ స్టేజ్ లో మన ముందు ఒక బ్లాగ్ చేస్తుంది అంటే తన గురించి మీకు కొంచెమైనా తెలుస్తుంది కాబట్టి. సో ఆమెను కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి. సో కీప్ సపోర్టింగ్, కీప్ కాంప్లిమెంటింగ్ ఎవ్రీబడి. ఆడవాళ్ళని ప్రోత్సహించాలని నా ఉద్దేశం. సో బీయింగ్ రేపటి రోజు మ్యారేజ్ అయినా కూడా బేబీస్ అయినా కూడా షుడ్ ప్రొలాంగ్ యర్ ప్యాషన్ ఈజ్ వాట్ ఐ థింక్. అండ్ మీరు ఆ జర్నీలో ఆయనతో ఏం చేయాలి, ఆయమ జర్నీలో కూడా మీరు పాల్గొనండి. అండ్ వన్స్ అగైన్ నా తరపు నుంచి శ్వేత వదిన తరపు నుంచి హ్యాపీ దివాలి. హ్యాపీ దివాలి. స్టే సేఫ్ అండ్ సే నో టు క్రాకర్స్ ఆల్సో. ప్లీజ్ పెద్ద పెద్ద క్రాకర్స్ కాదు, బుడ్డి బుడ్డి చేయండి. ఎందుకంటే నార్మల్ మనం అంటే ఓకే, బట్ చాలా ఆ క్రాకర్స్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళంటే డాగ్స్ అలాంటివి. సో మీరు ఏదైనా క్రాకర్స్ కి మనీ పెడుతున్నారు కదా, అదేదో లేని వాళ్ళకి పెడితే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ అవాయిడ్ క్రాకర్స్. We avoid crackers. It's prohibited at our place. అండ్ ప్లీజ్ శానిటైజర్ వేసుకొని don't go nearby crackers. ఓకే, బాయ్ బాయ్. Bye. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి చెప్తున్నా కదా సూపర్ ఉమెన్స్ ని మీట్ అవుతున్నా అని. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. పొద్దున్న మార్నింగ్ నుంచి ఇద్దరిని కలిసాను. ఇప్పుడు థర్డ్ పర్సన్ ని మీట్ అవుతున్నా. తను ఎవరో కాదు, మిస్ ముకుంద ప్రియా. హాయ్. తన గురించి తెలుసుకుందాం. అండ్ తను వచ్చేసి బైకింగ్ అండ్ రేసింగ్ చేస్తుంది. పూర్తి పేరు పాలువాది ముకుంద ప్రియ. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసరికి RK_biker_. సో ఐఎమ్ అన్ ఆర్కిటెక్చర్ స్టూడెంట్, 3rd year చదువుతున్నాను. యాక్చువల్లీ మీకు బైక్ పైన ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్? చిన్నప్పటి నుంచి బైక్ పైన ఇంట్రెస్ట్. సో బేసికలీ మా మమ్మీ అన్నీ నేర్చుకొని తను అన్నీ చేస్తుండే, తను అన్నీ డ్రైవ్ చేస్తుండే, లైక్ వెస్పా, షెతక్ అండ్ ఆల్, బైక్ అండ్ ఆల్. సో అట్లా నాకేంటంటే మా మమ్మీ ఏది చేస్తే నేను అది చేయాలి అని ఒక ఇంట్రెస్ట్. సో అలా స్టార్ట్ చేసి ఇంకా నాకు బైక్ పైన ఇంట్రెస్ట్ వచ్చింది. అట్లా నేను మెల్లగా ఇలా స్ప్లెండర్ అలా నేర్చుకుంటూ ఇంకా బైక్ నేర్చుకుంటున్నాను. ఏ క్లాస్లో నేర్చుకున్నాను బైకింగ్ అనేది? 8th I guess. ఇంకా బైక్ అంటే 8th మోస్ట్లీ. ఇంకా స్కూటీ అండ్ బైక్ అసలు చాలా గ్రేట్ అంటే ఆ ఏజ్లో బైకింగ్ అంటే చిన్న బైక్స్తో స్టార్ట్ చేశాను. ఇంకా అట్లా అప్పుడు పేరెంట్స్కి ఇంట్లో సపోర్ట్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అంత చిన్న ఏజ్లో బాయ్స్కి ఇవ్వరు, అలాంటిది అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారంటే చాలా అసలు గ్రేట్. అండ్ తన ఏజ్ కూడా అంతేముంటుంది, సేమ్ నా ఏజే. అండ్ దాన్ని ఇటు స్టడీని అండ్ రేసింగ్గా చేస్తుందంటే చాలా గ్రేట్ అసలు.
సో రీసెంట్లీ ఈ ఇయర్ నుంచే నేను రేసింగ్ స్టార్ట్ చేశాను, ఫిబ్రవరి నుంచి. సో ఐ పార్టిసిపేటెడ్ ఇన్ టీవీఎస్ ఉమెన్ రేసింగ్ బెంగళూరు చాప్టర్లో. సో ఐ పార్టిసిపేటెడ్ రీసెంట్గా. ఇంకా అండ్ నార్మల్ మన హైదరాబాద్లో జరిగే విఆర్ఎస్ఎస్ ట్రాక్ డేస్ అటెండ్ అవుతూ ఉంటాను. అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ క్రూమోటో మోటివ్, ఇట్స్ మై బైకింగ్ టీమ్. సో ఐమ్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ వాళ్ళ ఇమెన్స్ సపోర్ట్ కూడా చాలా ఉంది. నేను బేసికలీ ఐ వాజ్ నెవర్ ఇన్ టు రేసింగ్, బైకింగ్లో ఉండే. సో మా టీం వల్ల మెయిన్లీ శశియానా లైక్ ద ఫౌండర్ ఆఫ్ ద co-founder of the Chromota Motive, mainly అతని encouragement వల్ల I was into racing. So his Instagram ID is the Orange Punisher. So mainly తన వల్ల I was into racing. So చాలా సపోర్ట్ ఉంది. సో ఇంట్లో అండ్ ఇటు టీంలో అన్ని సపోర్ట్ వల్ల ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్ గ్రేట్ అని చెప్పచ్చు. యాక్చువల్లీ మనకి బైకింగ్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది అబ్బాయిలు, బట్ ఇప్పుడు అబ్బాయికి సేమ్ పోటీగా అమ్మాయిలు కూడా వస్తున్నారు. లైక్ బైకింగ్ కానీ, రేసింగ్ కానీ, మోటో వ్లాగింగ్స్ కానీ అన్నిట్లో తను అంటే ఈక్వల్గా అబ్బాయిస్కి. సో నాకు ఎలా సపోర్ట్ చేస్తున్నారో తనకు కూడా అలాగే సేమ్ సపోర్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. ఇంకా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి RK_biker_. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఫాలో అయిపోండి. యా, థ్యాంక్ యూ. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మార్నింగ్ నుంచి నేను సూపర్ ఉమెన్స్ని కొందరిని కలవబోతున్నానని చెప్పాను కదా. ద 4th పర్సన్ని మీట్ అవ్వడానికి వచ్చాను. తను ఎవరో కాదు, రేఖా మ్యామ్. హాయ్ మ్యామ్. హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మ్యామ్ వచ్చేసి ఫస్ట్ సూపర్ ఉమెన్ కన్నా సూపర్ ఉమెన్ అనాలి, ఎందుకంటే తను జాబ్ చేస్తుంది అండ్ ఒక బాబుకి తల్లి, ప్లస్ ఇటు బైక్ రైడింగ్ వేస్తుంది, మల్టీ టాస్కింగ్ అన్నమాట. మ్యామ్ యాక్చువల్లీ అంటే నేను 20 ఇయర్స్కి నేను మైండ్లో ఒప్పించడానికి అంత సఫర్ పడ్డాను. అలాంటిది మీకు ఇప్పుడు ఒక 40+ ఉంటుంది. అలాంటి మీరు ఆ స్టేజ్లోనే అప్పుడు ఎలా ఒప్పించారు మ్యామ్ పేరెంట్స్ని? అదే చెప్తున్నాను, అది మనకి మన మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో దాని మీద మన ప్యాషన్ని, మన కాన్ఫిడెన్స్ దాన్ని బట్టి మనము వాళ్ళని కన్విన్స్ చేసుకోగలుగుతాం. లేదు వన్స్ ఇన్ ఏ వైల్ నేను ఇలా చేస్తాను, అక్కడికి వెళ్తాను, ఒక్కొక్కసారి చేస్తాను అంటే లేదు. నీకున్న ప్యాషన్, నీ కాన్ఫిడెన్స్ వాళ్ళకి అర్థమవుతాయి. దే కెన్ నాట్ సే నో టు యూ. అదే ఇప్పుడు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసుకొని కొంతమంది ఉమెన్స్ వస్తారు కదా, లైక్ ట్రావెలర్ కానీ, బైకర్స్ కానీ, మోటోలో వాళ్ళకి ఏమైనా ప్రికాషన్స్ కానీ సజెషన్ ఇద్దాం అనుకుంటున్నారు? ప్రికాషన్స్ ఆల్వేస్ ఫస్ట్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. హౌ ఫిట్ ఆర్ యూ, హౌ ప్రిపేర్డ్ ఆర్ యూ ఫర్ రైడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. యూ షుడ్ బి వెల్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ రైడ్ ఆర్ ఎనీథింగ్ దట్ యూ డూ. అది కాకుండా అదే ఈ ఉన్న ప్యాషన్ని అదేమంటారు టెంపరీగా కాకుండా యూ షుడ్ నో ఫర్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ ఈస్ ద ప్యాషన్, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు క్యారీ ఆన్ ఫర్ ఎంటైర్ లైఫ్. ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి అంతే. అది ఉంటే నీకు మిగతా అన్ని ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఆ ప్యాషన్ని కంటిన్యూ చేసుకునే ధైర్యం ఉండాలి. ఆల్ ద బెస్ట్ టు యూ. వెరీ వెరీ నైస్ మీటింగ్ యూ. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. అండ్ నా తరపు నుంచి, మ్యామ్ తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ దివాళీ. స్టే సేఫ్, స్టే హెల్తీ. బాయ్ బాయ్. అండ్ ఇది వచ్చేసి నాకు కొత్త జర్నలిస్ట్. యాక్చువల్లీ ఇది వచ్చేసి ద బైకర్ చాయిస్ వాళ్ళు నాకు స్పాన్సర్ చేశారు. థ్యాంక్స్ బ్రో, రియల్లీ ఇంత మంచి క్వాలిటీ గ్లౌజెస్ పంపించినందుకు. అండ్ వీళ్ళ దగ్గర మనకి మోటో బ్లాగింగ్ కానీ, రైడింగ్ కానీ, బైక్ యాక్సరీస్ A to Z దొరుకుతుంది మనకు కావాల్సినవన్నీ. అండ్ వీళ్ళ దగ్గర ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నా సెడల్ స్టార్ట్ కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ మీరు వేరే ఇన్స్టా పేజ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళ దగ్గర చాలా తక్కువ ప్రైస్లో మీకు క్వాలిటీ వస్తుంది. అండ్ ఫస్ట్ ఇవైతే ట్రై చేద్దాం ఎలా ఉందో. ఇవి రివ్యూ కోసం పంపించారు. ఇది వచ్చి ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది. బట్ 1.5 month నుంచి నేను ఎటు రైడ్కి వెళ్ళలేదు. సో అప్పుడు నేను ఇది యూజ్ చేయలేదు కాబట్టి. అండ్ మీరు గమనించారు కదా, ప్రీవియస్ రైడ్స్లో నేను రైడింగ్ చేసేటప్పుడు గ్లౌజెస్ వేసుకోలేదు, ఎందుకంటే అవి కంఫర్ట్ ఉండేవి కాదు. సో నెక్స్ట్ రైడ్ నుంచి నేను ఇవే యూజ్ చేశాను. గ్లౌజెస్ చాలా కంఫర్ట్ ఉన్నాయి. మేబీ రైడ్ చేసేటప్పుడు కూడా అంతే కంఫర్ట్ ఉంటుంది అనుకుంటున్నా. అండ్ వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. వీళ్ళ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. వీళ్ళ దగ్గర మనకి మోటో బ్లాగింగ్కి, ట్రావెలింగ్కి ప్లస్ బైక్కి కావాల్సిన యాక్సరీస్ మొత్తం వీళ్ళ దగ్గర ఉంటుంది A to Z వరకు. అండ్ వేరే అదర్ వెబ్సైట్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళ దగ్గర చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. అండ్ క్వాలిటీ వైజ్ చూసుకున్నా చాలా బాగుంటుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ద బైకర్ చాయిస్, ఇంత క్వాలిటీ అండ్ ప్రీమియం గ్లౌజెస్ నాకు స్పాన్సర్ చేసినందుకు.
అండ్ ఇది బ్రాండ్ వచ్చేసి గ్రాండ్స్టర్. అండ్ మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీకు బైక్కి కావాల్సిన యాక్సెసరీస్ కానీ ఈవెన్ మోటోబ్లాగ్కి సంబంధించింది కానీ ట్రావెల్కి సంబంధించింది కానీ తీసుకోవాలనుకుంటే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పైన డిస్ప్లేలో కూడా పెడతాను. సో ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ మార్నింగ్ వీడియోలో మీకు చెప్పాను కదా ఇవాళ వచ్చేసి కొంతమంది సూపర్ ఉమెన్ని కలవబోతున్నా అని. యాక్చువల్లీ వాళ్ళ నా దృష్టిలో అయితే సూపర్ ఉమెన్. నేను ఈరోజు కలిసిన పీపుల్స్లో చాలామంది మ్యారీడ్ ఉమెన్స్. అలాంటిది ఇటు వాళ్ళ పర్సనల్ లైఫ్ని, వాళ్ళ ప్యాషన్ని అండ్ జాబ్ చేసుకుంటా ఇదంతా చేస్తున్నారంటే అసలు మల్టీ టాస్కింగ్. వాళ్ళైతే నా దృష్టిలో అయితే సూపర్ ఉమెన్. ఎందుకంటే ఒక అమ్మాయి మ్యారేజ్కి ముందు తనకంటూ ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, తనకంటూ ఒక ప్యాషన్ ఉంటుంది, తనకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక ఎవ్రీథింగ్ వాళ్ళ ఫ్యామిలీకి, పర్సనల్ లైఫ్కి అక్యుపై అయిపోతుంది. వాళ్ళ ప్యాషన్ని చేసుకోవడానికి టైం ఉండదు. అలాంటిది వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ ప్యాషన్ని వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాండ్స్ ఆఫ్. వీళ్ళైతే నా దృష్టిలో సూపర్ ఉమెన్సే. అండ్ వీళ్ళనే కాకుండా నేను ఇంకిద్దరు పర్సన్ని మీట్ అవ్వలేకపోయాను, జయభారతి మేడం, దీపా మ్యామ్. సారీ మ్యామ్, యాక్చువల్లీ ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాను అందరినీ మీట్ అవ్వడానికి. బట్ ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారు, కొంచెం లేట్ అయింది వాళ్ళని మీట్ అయ్యేసరికి. సారీ మ్యామ్, కలవలేకపోయాను. సారీ మ్యామ్, ఈరోజు అయితే మీకు కలవలేకపోయాను. నాకు తెలుసు మీరు ఎంత బిజీ షెడ్యూల్లో అయినా సరే యాక్చువల్లీ దివాళీ రోజు నన్ను కలుస్తానని చెప్పారు. బట్ నేను కలవలేకపోయాను. ఐ హోప్ ఏదో ఒక రోజు మిమ్మల్ని కలుస్తానని అనుకుంటున్నా. ఐ హోప్ యూ గైస్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఇన్ కేస్ నచ్చితే ఏ పార్ట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైనా సరే, నా వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటున్నా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. అండ్ బై బై ఫ్రెండ్స్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.